అని చెప్పాను. ఆమేన్. ఈ యొక్క ఆగస్టు మాసము 10వ తారీఖు 2025 సంవత్సరంలో ఈ రీతిగా మనము దైవ సన్నిధిలో కూడి రావడానికి ప్రభు మనకు సహాయము చేశారు. చూడండి పిల్లరా, మరి మనము చాలా మరి మరి కష్ట సమయాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. అంత్య దినములలో జీవిస్తున్నాం. ఇందాక పాట పాడాం కదా, ఏ క్షణమైన ప్రభు రానై ఉన్నారు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇక్కడ చెప్పినట్టుగా మరి మిగిలిన వాటిని కంటే ఆయనకు సమీపంగా ఉండాలి. ఓకే, ఇక్కడ 2-3 మాటలు ఈ అధ్యాయంలో మనం చూడొచ్చు పిల్లలు. 13-14 వచనాలు చూడండి ఒకసారి. మార్క్స్ వార్త 3వ అధ్యాయం 13-14 వచనాలు. ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలిచెను. యేసుప్రభుకి ఇష్టాయిష్టాలు ఉన్నాయండి. యేసుప్రభుకి ఇష్టాయిష్టాలు ఉన్నాయి. తన కృప కొరకు కనిపెట్టు వారి పట్ల ఆయన మరి సంతోషపడువాడు. తనను వేడుకుని వారి పట్ల ఆయన సంతోషపడువాడు. తన మీద ఆధారపడి పట్ల ఆయన తన మీద ఆధారపడి వారి పట్ల ఆయన సంతోషపడతాడు. సరే, ఆయన మీద ఆధారపడాలి. మనుషులంగా బలహీనతలు ఉంటాయి. ఈ శరీరమును విడిచిపెట్టు వరకు మనం ఎవరమో పరిపూర్ణులం కాలేము. ఈ లోకంలో మనకు 3 విషయాల మీద దేవుడు జయాన్ని ఇస్తున్నాడు. గత కాలంలోని పాపాలకు ఆయన క్షమాపణ ఇచ్చాడు. ప్రస్తుత కాలపు పాపాలకు ఆయన కృపను అనుగ్రహిస్తున్నాడు. రాబోయే రోజుల్లో ఇక పాపమనే అంశమే లేకుండా మహిమతో ఆయన మనలను నింపబోతున్నాడు. మాటలో తప్పిపోయినా, చూపులో తప్పిపోయినా, మరి ప్రార్థించట్లో తప్పిపోయినా, బైబిల్ పఠనంలో తప్పిపోయినా, ఎక్కడ తప్పిపోయినా దేవుని కృప మనకు అనుగ్రహించబడుతూ ఉంది. దేవుడు చూచి చూడనట్టుగా ఉంటున్నాడు. ఎవరు చదివితే వారు జ్ఞానవంతులు అవుతారు. ఎవరు ప్రార్థిస్తే వారు ప్రభువుకు సమీపంగా అవుతారు. ఇదిగో చూసారా, ఇక్కడ 13-14 వచనాలు. మార్క్స్ వార్త తనకిష్టమైన వారిని ఆయన పిలిచెను. ఇష్టమైన పనులు చేయడానికి మనందరికీ ఇష్టమే. ఇష్టమైన పనిని ఎంత కష్టమైనా మరి ఇష్టంతో మనము దానిని నెరవేర్చుకుంటాం కదా. ఉదయకాలమే లేచి వాకింగ్ చేయడం ఇష్టం అనుకోండి, శరీరం ఎంత సహకరించకపోయినా ప్రజలు లేచి దానిని చేస్తూ ఉంటారు. అలాగే ఏదైనా మరి విహార యాత్రలు చేసేవారు, నూతన విషయాలు కనుగోవాలని చూసేవారు, అన్వేషణ నెసెసిటీ ఈజ్ ద నీడ్ ఆఫ్ ఇన్వెన్షన్ అని, మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అని అంటూ ఉంటారు. అవసరాన్ని బట్టి కొన్ని వస్తువులను వారు కనుగొంటూ ఉంటారు. కాబట్టి దేవునికి ఇష్టంగా ఉండాలని కనుక నీవు తీర్మానించుకుంటే నీకు ఆ యొక్క ఏదో ఒక ఇన్వెన్షన్ నీవు చేయగలవు. లేని విషయాన్ని కనుగొంటావు. అది వాక్యం చదవడం ద్వారా, ఆయనతో సహవాసం ప్రార్థన చేసుకోవడం ద్వారానా, తన ప్రజలతో సహవాసం చేయడం ద్వారానా, ఇతరులకు ప్రభుని గురించి చెప్పడం ద్వారానా, ఏదో ఒక రకంగా మనము ప్రభు దగ్గరికి వెళ్తూ ఉంటాం. నిజంగా జరిగిన ఒక సంఘటన ఏమిటంటే, మరి ఒక యూనివర్సిటీలో ఒక అమ్మాయి చదువుకుంటూ ఉన్నది. అక్కడ పెద్ద 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 పుస్తకాలు ఉన్నాయి. అవన్నీ రిఫర్ చేయాలి, చదవాలి, పేజీలు తిప్పాలి. ఎంతో కష్టమనిపిస్తూ ఉన్నది. అయితే ఒకసారి ఎవరో చెప్పారు, ఇదిగో అమ్మ, నువ్వు పలానా ప్రొఫెసర్ గారిని ఇష్టపడుతున్నావు కదా, ఇదిగో ఆయన ఈ పుస్తకాలు రాశాడు, ఇవి చదువని ఎవరో ఇచ్చారట ఆ సబ్జెక్టుకి సంబంధించినవి. కాబట్టి ఆ ప్రొఫెసర్ గారి మీద ఉన్న అభిమానాన్ని బట్టి ఆమె ఆ పుస్తకాలన్నింటినీ అవలీలగా రిఫర్ చేయగలిగింది. చూసారా, బైబిల్ విషయంలో అలాగే చెప్పబడుతుంది. మన పాపము మనల్ని బైబిల్ నుంచి దూరంగా ఉంచుతుంది కదా. లేకపోతే ఒక తెలివైన ఒక పెద్ద ఆయన చెప్పాడు, పాస్టర్ గారు, మన పాపము మనల్ని బైబిల్ నుంచి దూరంగా ఉంచుతుంది. దానికి విరుద్ధంగా ఇంకొక మాట చెప్పాడు, మన బైబిలే మనల్ని పాపాల నుండి దూరంగా ఉంచుతుంది. విన్నారా? ఈ మాట విన్నారా? అర్థమైందా? మనం పాపాలకు దగ్గర అవుతుంటే బైబిల్ చదవడానికి దూరం అవుతామంట. మనం బైబిల్ చదవడానికి దగ్గర అవుతూ ఉంటే మరి పాపానికి దూరం అవుతామని ఆయన చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. మనము సమయం ఉన్నప్పుడు, మనము అవకాశం ఉన్నప్పుడు అన్నట్టుగా సమయాన్ని కల్పించుకొని ఇష్టమైన పని అన్నట్టుగా మనము ఈ బైబిల్ను గనక, దేవుని మాటను గనక, దేవుని సహవాసాన్ని గనక, దేవుని బిడ్డల సంఘాన్ని గనక మనం గౌరవించినట్లయితే దేవుడికి ఇష్టమైన వారిగా మనం ఉంటాం. ఎవరైనా ఒక వ్యక్తికి ఇష్టంగా ఉండాలంటే ఏం చేయాలి? మాట వినాలి కదా. మనం కూడా దేవునికి ఇష్టంగా ఉండాలంటే ఆయన ఆజ్ఞలను పాటించాలి. ఏమిటి ఆయన ఆజ్ఞలు? ఏమిటంటే పిల్లరా, ఓ ఇశ్రాయేలు విను, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. నీ చుట్టుపట్ల దేవతలన్న వారు, దేవుళ్ళు అనబడిన వారు అనేక మంది ఉండవచ్చు గాక, కానీ నేను ఏకైక దేవుణ్ణి.
నేను ఒక్కడనే దేవుణ్ణి.